ఒక్కరోజు ఎటు వెళ్లలేకపోతేనే విలవిల్లాడతాం. మరి 40 రోజులకు పైగా 29 గ్రామాలకు రవాణా నిలిచిపోతే ఎంత నరకమో ఇట్లే ఊహించుకోవచ్చు. ఖమ్మం జిల్లాలోని చీకుపల్లి వాగును వరద నీరు ముంచెత్తడంతో అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో బంధం తెగిపోయింది. రవాణా స్తంభించి రైతులకు కూలీలకు పనులు లేకుండా పోయాయి. విద్యార్థులు ఉద్యోగులు వాగు దాటడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు పత్తా లేకుండా పోయారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కష్టాలు తప్పడం లేదు. గోదావరికి శ్రీరామ్ సాగర్ వరద ఉధృతితో ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకుపల్లి కాజ్వేపై వరద నీటితో 44 రోజులుగా 29 గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా బంధం తెగిపోయింది. కొంగాల వాగు వరద నీరు రహదారిపై చేరడంతో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలోనే ఊరు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వాజేడు మండలంలోని సుమారు 25 గ్రామాలు 2 నెలల నుండి 60 రోజుల నుండి వర్షాకాలం స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు ఈ నిరంతరం బ్రిడ్జ్ చేయకపోవడం వల్ల ఇది వాటర్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసి సరైన వసతులు లేక నిత్యావసర వస్తువులకు కూరగాయలు కానీ పళ్ళు కానీ అన్నింటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి వల్ల బాగా ఇబ్బంది అవుతాయి. ఇప్పటికి 3 నెలలు ఈ బ్రిడ్జి లేదు. మరి ప్రభుత్వం ఎందుకు నడుస్తుందో తెలవట్లేదు. దయచేసి ఉన్న గ్రామ ప్రజలందరూ బాగా ఇబ్బందులు గురవుతున్న వల్ల తొందరగా చేయాల్సిందిగా కోరుతున్నాం. వైద్యం, విద్య, ఇతర అవసరాలు, అత్యవసరాల కోసం ఇసుక, చీకుపల్లి, కొంగల వాగులు దాటితేనే వాజేడు లేదా వెంకటాపురం మండల కేంద్రాలకు చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్లలేక, చేతిలో చిల్లి గవ్వలేక అష్ట కష్టాలు పడుతున్నారు. నెలసరి రేషన్ సరుకులతో బతికిడుస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇసుక వాగు నుంచి వాజేడుకు పడవలో వెళ్లాలంటే రాను పోను 100 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. మాకు ఈ బ్రిడ్జి కట్టకపోవడం వల్ల నెల 10 రోజులు 15 రోజులు అవుతాయి. దాటడానికి ఇబ్బందిగా ఉంది. రోజుకు రావటానికి 50, పోవటానికి 50, ఇవే 100 రూపాయలు ఛార్జీ. అదే వాజేడు మేము రావడానికి అయితే పోన్ 5 రాను 5. చీకుపల్లిలో నివసిస్తున్నానండి. అంటే గుమ్మడిదొడ్డి గ్రామంలో జాబ్ చేస్తున్నాను. రోజు నిత్యం చాలా ప్రాబ్లంగా ఉంటుంది రావడానికి. చీకుపల్లి నుంచి వస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇతరులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది రోజు దాటడానికి. వరదల సమయంలో హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతం పత్తా లేకుండా పోయారు. ప్రజలు దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. రోగాలు విజృంభిస్తున్నా వైద్యుల జాడే లేకుండా పోయింది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కష్టాలు తప్పడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు తమ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.